హాయ్ హలో టీఎస్ న్యూస్కి స్వాగతం. ఈ వారం రిలీజ్ అయిన మూవీస్లో గేమ్ చేంజర్ గురించి తెలుసుకుందాం. ఈ సంక్రాంతి కానుగ్గా మన టాలీవుడ్ నుంచి వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమానే గేమ్ చేంజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం భారీ లెవెల్లో విడుదలైంది. మరి ఈ సినిమా అంచనాలు అందుకుంటుందో లేదో ఓసారి చూసేద్దాం. జెంటిల్ మ్యాన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు చిత్రాల్లో కథానాయకుడు అతి సామాన్యుడే. ఆ సామాన్యుడి తిరుగుబాటే శంకర్ చిత్రాలకు మూలం. కానీ గేమ్ చేంజర్ శంకర్ కథలకు భిన్నంగా సాగిన కథ. ఓ గొప్ప సందేశాన్ని ఇస్తూ అంతకంటే గొప్పగా ఎమోషనల్ కనెక్టివిటీతో అద్భుతంగా సినిమా తీయడంలో శంకర్ నేర్పరని చెప్పాలి. గత కొన్నాళ్లుగా ఆ మార్క్ని మిస్ అవుతున్నారు శంకర్. సినిమాలోని చాలా సీన్లు ఏపీలోని గత ప్రభుత్వానికి రిలేటెడ్గా ఉన్నాయి. అలాగే ఏపీలోని జనసేన పార్టీ సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఇందులో కొన్ని సన్నివేశాలు జోడించారు. ఏపీ రాజకీయాలపై జనాల్లో అవగాహన ఉంటే సినిమాను ఎక్కువగా రిలేట్ చేసుకుంటారు. డబ్బులేని రాజకీయాలు చేయాలి అని అప్పన్న పాత్ర చెప్పే ఆ సిద్ధాంతాలు జనసేన కళ్యాణ్ను గుర్తు చేయడం మాత్రమే కాదు, జనసేనకు ప్లస్ అయ్యేలా ఉన్నాయి. వినయ విధేయరామ, రంగస్థలం వంటి కొన్ని సినిమాలు మనకి సినిమా చూస్తున్నంతసేపు అందులో సీన్లు గుర్తొస్తూనే ఉంటాయి. శంకర్ లాజిక్లతో సంబంధం లేకుండా మాస్ ఎలిమెంట్స్ కూడా నేల విడిచి సాము చేసినట్టుగానే అనిపిస్తాయి కొన్ని సన్నివేశాలు. హెలికాప్టర్పై వచ్చి రైల్వే ట్రాక్పై కట్టి పడేసిన వాళ్ళ కట్లు కత్తితో తెంచే సీను అయితే ఏకంగా బోయపాటినే గుర్తు చేశారు శంకర్. పాటల్లో కనిపించినంత దర్శకత్వ ప్రతిభ కథాకథనాల్లో లోపించింది. ఇక ఈ చిత్రంలో నటించిన మిగతా వాళ్ళ గురించి తెలుసుకుందాం. నటుడిగా ఎస్జే సూర్య సూపర్ ఫామ్లో ఉన్నారు. అయితే ఆయన నటన రొటీన్ అని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. కానీ గేమ్ చేంజర్లో కొత్త ఎస్జే సూర్య కనిపిస్తారు. లుక్స్ నుంచి నటన వరకు ప్రతి అంశంలో కొత్తదనం చూపించారు ఆయన. శ్రీకాంత్ కూడా అంతేనండి. 2 లుక్కుల్లో ఆయన చాలా అద్భుతంగా కనిపించారు. నటుడుగాను ఆయన కొత్తగా కనిపించారు. జయరామ్, సునీల్, వెన్నెల కిషోర్ నవ్వించే ప్రయత్నం చేశారు, కానీ కుదరలేదు. అయితే గేమ్ చేంజర్ పక్కా కమర్షియల్ అండ్ పొలిటికల్ ఫిలిం. ఓవరాల్గా గేమ్ చేంజర్ రికార్డ్స్ చేంజర్ అని అనలేం, అలాగని గేమ్ ఓవర్ అని కూడా తీసి పారేయలేం. నటుడిగా రామ్ చరణ్కి 100కి 100 మార్కులు పడతాయి. శంకర్కి మాత్రం జస్ట్ పాస్ మార్కులు మాత్రమే. అప్పన్న అన్ప్రిడిక్టబుల్, శంకర్ ప్రిడిక్టబుల్. పండక్కి పడింది కాబట్టి నిర్మాత దిల్ రాజుకి కాసులకి లోటు ఉండకపోవచ్చు. ఇదండి మరి గేమ్ చేంజర్ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.